నోటీస్ ఎక్కడ జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలా మేము? నోటీస్ ఎవరికి ఇచ్చారు? వాళ్ళకి చేరింది. అదేం చిన్న నోటీసు. ఆ నోటీసు వల్ల రాలేకపోయానని చెప్పి కబుర్లు చెప్తున్నాడు. అది అబద్ధం. తిరుపతిలో అల్లర్లు సృష్టించాలని, మత కల్లోలం తీసుకురావాలని ఏదైతే గత ప్రభుత్వంలో తూనీలో ఎప్పుడైతే కులాల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నించారో, తర్వాత మొన్న ప్రభుత్వంలో ఏదైతే కోనసీమలో కూడా కులాల మధ్య చిచ్చు పెట్టి అల్లరి సృష్టించారో, ఈసారి ఏకంగా మతాల మధ్య చిచ్చు పెట్టి గొడవలు పెడదామని చెప్పి ప్రయత్నించారు జగన్మోహన్ రెడ్డి. దాంట్లో భాగంగానే నేను తిరుమలకి వస్తున్నాను, ఆయన ఏదో భక్తున్నట్టు, వెంకటేశ్వర స్వామి వారసుడినట్టు, ఆయనని చూస్తేనే వెంకటేశ్వర స్వామి ఆయనతో తప్ప ఇంకెవరితో మాట్లాడినట్టు వాళ్ళ కార్యకర్తలు క్రియేట్ చేశారు. మనం చూసుంటాం ఒకరొకరు ప్రెస్ మీట్లో పెట్టి ఎలా మాట్లాడారో. వాళ్ళు అనుకున్నది ఏమంటే, ఈ మత కల్లోలం తీసుకొద్దాం, మనం వస్తాము. ఎలాగో నిన్న వాళ్ళ వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో అఫీషియల్ పేజీలో పోస్ట్ చేశారు. బీజేపీ నేత భాను గారు, కిరణ్ రాయలు ఇద్దరు మా మీద కోడిగుడ్లు పెట్టుకొని రెడీగా ఉండాలని చెప్పారు. అంటే క్రియేట్ చేసుకోరు వాళ్ళే. మిమ్మల్ని కొనడానికి కోడిగుడ్లు అంత స్తోమత మాకు లేదురా నేను మిమ్మల్ని కొట్టడానికి, ఎందుకంటే మిమ్మల్ని కొట్టడానికి గుడ్లు కూడా వేస్ట్ మాకు అని మేము నిర్ణయించుకున్నాం. కోడిగుడ్లు కొన్నారు, మా మీద వేసారంటే ఏ గుడ్లో కొన్నాం, ఏ షాపులో కొన్నాం, మీరు ఎవరైనా చూసారా? లేదు కదా. మళ్ళీ ఎందుకు కామెంట్స్? మమ్మల్ని ఏదో చేయాలి, బ్యాడ్ నేమ్ తీసుకురావాలి, మేమేదో రౌడీలు గూండాలని చూపించడానికి ప్రయత్నంలో భాగంగానే అదొక భాగం. తిరుపతికి వస్తే అడ్డుకోవాలని, మేము అడ్డుకుంటామని ఎక్కడో చోట వాళ్ళ మనుషులు ఎవరైతే 30,000 మంది, పెద్దిరెడ్డి, చెవిరెడ్డి వీళ్ళందరూ 30,000 మంది తిరుపతి చుట్టుపక్కల డంపింగ్ చేశారు. వాళ్ళందరినీ తీసుకొచ్చి తిరుపతిలో పలానా చోట దాడి జరిగి జగన్మోహన్ రెడ్డితో మళ్ళీ ఏ గులకరాయో, ఏ కోడికత్తో, ఏ గొడ్డల పోటో ఏదో ఒకటి వేసుకొని తిరుపతిలో నా పైన దాడి జరిగింది అని చూపించడానికి చేసే ప్రయత్నమే ఇవన్నీ అని కూడా మాకు తెలుసు. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒకే మాట చెప్పారు, ఎక్కడ అల్లర్లు సృష్టించకండి, ఎక్కడ నిరసన వ్యక్తం చేయకండి, ఎక్కడ ఆందోళన చేయకండి, అతని పాపాన అతనే పోతాడు, మీరెవరు కూడా జగన్మోహన్ రెడ్డిని అడ్డుకోవద్దండి, డిక్లరేషన్ విషయం టీటీడీ చూసుకుంటుంది, విజిలెన్స్ చూసుకుంటారు అని చెప్పడంతో అన్న భయపడ్డాడు. ఇదేంద్ర మనం కూడా ఒకటి జరిగింది, మనం ఏదో అడిపోయి గొడవలు పెట్టి కొట్టుకుంటారు అందరూ, మనం మత కల్లోలం సృష్టిద్దాం అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు తెలివిగా ఎవరు ఏమి చేయొద్దండి, శాంతియుతంగా ఉండమని చెప్పేసరికి అన్నకు అర్థం కాల. మనం నేరుగా కొండకెళ్ళిపోతామేమో, ఇంకా ఎక్కడ ఉండాల్సిన పని లేదేమో ఆలోచనతో రద్దులో చేసుకున్న భాగము. లేకపోతే డిక్లరేషన్ సంతకం పెట్టకపోతే పైన ఈవో రానీడు, సంతకం పెడితే పిల్లం ఇంట్లోకి రానీడు. 2 సంవత్సరాలు ఆయనకి ఇప్పుడు అర్థమవుతుంది అనుకుంటా. డిక్లరేషన్ సంతకం పెట్టకపోతే ఈవో గుళ్ళోకి రానీడు, సంతకం పెడితే పిల్లం ఇంట్లోకి రానీడు. ఇది కాన్సెప్ట్. అలా రాకపోవచ్చు. లేదా అన్న మీద ఉన్న కేసు లిస్ట్ ఇది. నిన్న డేటు 27 అన్నకు వాయిదా ఉంది. జగన్ అన్న మీద ఉన్న కేసు లిస్ట్ ఇది. నిన్న ఒక్కరోజు అన్న మీద దాదాపు ఇదొక పేపర్ ఉంది, 8 కేసులు సిబిఐ హైదరాబాద్ విచారణ 27/9/24 నిన్న వాయిదా ఉంది అన్నకి. అన్న తిరుమల పేరుతో డుమా కొట్టేశాడు. వాస్తవం ఇది. నేను తిరుమలకి వెళ్తున్నా, శ్రీవారి భక్తుడిని, నేను వెంకటేశ్వర స్వామిని చూడకపోతే నాకు నిద్రపడదు, నిజమైన భక్తుడిని నేను అన్నమయ్య తర్వాత నేను పోవాలి సార్ అని కోర్టులో పిటిషన్ పెట్టుకున్నాడంట. 27 వాయిదాకి రాలేను, నేను నడిచి తిరుమలకి వెళ్ళి దర్శనం చేసుకొని ఈసారి వాయిదాకి వస్తానని చెప్పి డుమ్మా కొట్టి అందరికి చెవులో పువ్వు పెట్టి బిస్కెట్ ఇచ్చాడు అన్న. అదిగోండి, ఇప్పుడు అర్థమైందా? ఆయన డుమ్మా కొట్టాడు, వెంకటేశ్వర స్వామిని వాడుకున్నాడు. ఆయన కోర్టులో కేసులు తప్పించుకోవడానికి, అన్న పబ్జీ ఆడుకోవడానికి నిన్న డుమ్మా కొట్టాడు. అది వాస్తవం. 3 విషయాలు: ఒకటి అల్లలు సృష్టించడానికి కుదరదని, ఒకటి భార్య ఇంట్లోకి రానిదని, డిక్లరేషన్ సంతకం పెడితే కేసు. ఇవన్నీ చూసి ఆయన ప్రెస్ మీట్ పెట్టిన అమాయకంగా, చాలా అమాయకంగా నా కులం నా మతం అని సినిమా డైలాగులు మాట్లాడుతూ ఆయన మొత్తానికి ఒప్పుకున్నాడు, నేను రాత్రిలో బైబుల్ చదువుతాను, పొద్దున హిందువుల రూపం మానవ రూపంలో హిందువుల రూపంలో బట్టలేసుకొచ్చి మోసం చేస్తాను. ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు. ఎవరిని మోసం చేయడానికి ఇంకా వెంకటేశ్వర స్వామి జగన్మోహన్ రెడ్డిని ఆపాడు. ఎందుకంటే మొన్నే ప్రక్షాళన చేసి మొత్తం కష్టపడి కడిగారు తిరుమల అంతా, గుడంతా. మళ్ళా ఈయన వచ్చి పాదం మోపితే
మళ్ళా ఏడకి అడిగే ఓపిక లేట బ్రహ్మోత్సవాలకు అడగాలి కదా, 2 రోజులు మళ్ళీ గుడి మూయాల్సి వస్తుందేమో అని చెప్పి వెంకటేశ్వర స్వామి నువ్వు రావద్దు అయినా నువ్వు ఆడే ఉండని చెప్పి ఆపించినట్టున్నాడు. జగన్మోహన్ రెడ్డి అంటే బ్యాచ్ చెప్తున్నాం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకండి. నిన్న తిరుపతి టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ డిక్లరేషన్ ఫాము మీరు అడిగితే మేము ఇవ్వాలా అన్నాడు. మేము అడిగితే కాదు, భక్తులు అడుగుతారు, మీరు ఇస్తారో లేదో మళ్ళా ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది అని చెప్పినాం. మేము ఇవ్వము అని రెచ్చగొట్టారు. అంటే ఏంటి? హిందువులు రెచ్చగొట్టి, కూటమి నేతలను రెచ్చగొట్టి వీళ్ళు రోడ్డుపైకి వచ్చి గొడవలు చేస్తే, జగన్మోహన్ రెడ్డికి అడ్డుకుంటే రాళ్ళు వేస్తే, సోడా బాటిల్ వేస్తే, కోడిగుడ్లు కిరణ్ రాయలు కోడిగుడ్లు వేస్తే కేసు పెడదాము అనే ప్రయత్నంలో ఆలోచించారేమో. రెచ్చగొట్టకండి. మీరు మాట్లాడేటప్పుడు ఒకసారి తెలుసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు డుమ్మా కొట్టడానికి 3 కారణాలు ఉన్నాయి. 1 భార్యకు భయపడి, 2 కోర్టులో పిటిషన్ వేసి తప్పించుకున్నాడు, 3 పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న స్ట్రాటజిక్స్కి ఆయన ఎక్కడైతే గొడవలు జరుగుతుందో తెలిసే అల్లర్లు సృష్టించడం చేస్తున్నారు. కాబట్టి దయచేసి మీరెవరో కూడా ఆందోళన చేయదని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. కాబట్టి నిన్నటి దినం కథ జగనన్న కథ అలా ముగిసింది. ఈ విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలి. అలాగే ఇందాకే నేను ఎవరి గురించి అయితే మాట్లాడకూడదు అనుకుంటానో మళ్ళీ ఆమె నా జోలికి వస్తుంది. ఆమె గురించి ఇప్పుడే వస్తుంటే స్టేట్మెంట్ చూసా, పూర్తిగా చూడలేదు, కొన్ని పాయింట్స్ చూసాను నేను. కొన్ని పాయింట్లే ఆమె చెన్నైలో రాజకీయాలు చేసుకుంటుందంట, ఇక్కడ లేదంట. ఎవరో అందరికి అర్థమేంటిది, మా అవ్వ రోజవ్వ చెన్నైలో రాజకీయం చేసుకుంటుందంట. అక్కడి నుంచి ఏదో స్టేట్మెంట్ ఇచ్చి ఏదో లడ్డు ఎవరు తినడం లేదు, పాపం లడ్డు కొనుక్కోబోయినట్టుంది, డబ్బు పెట్టి లడ్డు ఎవరు తినడం లేదు, హిందీ వాళ్ళైతే లడ్లు చూసి భయపడుతున్నారని చెప్పిందంట. అలా ఏం లేదమ్మా, అది మీ ప్రభుత్వంలో లడ్డు చూసి భయపడేది. బ్రహ్మాండంగా తీసుకెళ్ళి లడ్లు చాలా డిమాండ్ పెరిగింది. ఇప్పుడు వాస్తవంగానే లడ్డు సంఖ్య పెంచారు. లడ్లు చాలా పవిత్రమని చెప్పి అందరూ తెలుసు. మీరు ఏదో లడ్లు మర్చిపోయి నువ్వు మీ ఇంటి వెనకాల వేరే స్వీట్ షాప్ లడ్లు ఏమి తీసుకెళ్ళావేమో ఒకసారి చూసుకో, ఏ లడ్లు తీసుకెళ్ళావో. తిరుమల లడ్లే తీసుకెళ్ళి ఉండవు నువ్వు. ఏదో లడ్లు అని చెప్పింది రోజవ్వ, తిరుమల లడ్లు చెప్పినట్లేదు. ఒకసారి చూసుకో అది ఏ లడ్లో. ఏమో మర్చిపోయి ఉంటావు, రాత్రి నుంచి మర్చిపోయావు, పొద్దున మర్చిపోతావు. కాబట్టి అది ఏ తీసుకున్న లడ్లు చూసుకోమని చెప్పి కూడా ఒకసారి హెచ్చరిస్తూ, ఇంకొకసారి కానీ శ్రీవారి హిందువుల మనోభావాల విషయంలో కానీ మాట్లాడితే, ధార్మిక క్షేత్రాలతో మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అన్నేమో క్రిస్టియన్ అసలు దేవుణ్ణి నమ్మనంటారు, సో ఆయన భార్యను క్రిస్టియన్, సో ఇలా రకరకాలుగా మొత్తం సమ్మేళనం అంతా ఆయన కుటుంబంలోనే ఉంది. అలాంటినేమో ఇప్పుడేమో సనాతన ధర్మం ఉంది. ఒక్కో సినిమాలో ఒక్కో గెటప్ వేసినట్టు ఇప్పుడు కొత్తగా సనాతన ధర్మం గెటప్ వేశారని చెప్పి కూడా చెప్పడం. రోజా కన్నా ఎక్కువ గెటప్లు సెటప్లు మేము చేయలే కదా. ఈ రాష్ట్రంలో గెటప్లు సెటప్లు ఆయనది టాపు. ఆయన మించిన ఎవరు లేరు, అన్ని గెటప్లు వేసింది. సిగరెట్ ముట్టించుకున్నట్టు రోజా గారు ఏమి చూసారా, తీసుకొచ్చి ఇచ్చారా? చెప్తున్నారు కదా, ఆమె ఏమి చూసారా, తీసుకొచ్చి ఇచ్చారా? పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత సినిమా ఇండస్ట్రీలో వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో పెయిడ్ ఆర్టిస్టులు ఎవరికి అర్హత లేదు, ఇంకెవరికి లేదు. ఏ ప్రకాష్ రాజ్ లాంటి అడుగులేదు. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ ఏ ఒక్క హీరో చెయ్యని ఒక్క ఉపవాసాలు కానివ్వండి, ఆయన మాలలు కానివ్వండి, ఆయన చేస్తున్న సేవలు కానీ ఎవరు చేయరు. మనం చూసుంటాం, సంవత్సరంలో 41 రోజులు, జనవరి నెలలో ప్రతి నెలలో సంవత్సరంలో 1 రోజు 41 రోజు దీక్షతో ఉంటారు. ఏ రాజకీయ చాతుర్మాస దీక్ష పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు చూడండి, వారాయి దీక్ష తీసుకున్నారు మొన్న, ఇప్పుడు ప్రాయచిత దీక్ష. ఎప్పుడు దీక్షలో నిత్యం పూజల్లో ఉంటూ నిత్యం అమ్మవారిని కొలిసే పొలిటికల్ లీడర్ ఎవరైనా ఉన్నారా అంటే అది పవన్ కళ్యాణ్ గారే. ఆ విషయాన్ని తెలుసుకోవాలి. ఊరికే నటనలు, సెటప్లు, గెటప్లు ఆమెకు మించిన ఎవరు లేరని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అదే ఆ లడ్డు ఏం లడ్డు తెలియదు. అక్క రాత్రి మర్చిపోయి వేరే చోట తీసుకెళ్ళిపోయిందేమో, నైట్ తీసుకెళ్ళి మర్చిపోయి. ఆ నార్త్ ఇండియన్స్ ఎవరో వైసీపీ వాళ్ళు ఏంటేనేమో, జగన్ అనుచరులు ఏంటేనేమో చూడాలి. ఎందుకంటే తిరుమల లడ్డూని వద్దని చెప్పిన ఎవరు లేరు. లడ్డూలు తీసుకెళ్ళి ముస్లిమ్స్ తింటారు, క్రిస్టియానిటీ వాళ్ళు తింటారు, సిక్కులు తింటారు. లడ్డూని వద్దని చెప్పి నాకు తెలిసి లడ్డూని అయితే చెప్పేవాళ్ళు ఎవరు లేరు. కేవలం రాజకీయ కామెంట్ కోసమే ఆమె లడ్డూని మళ్ళీ ఒకసారి రోజా కించపరిచి లడ్డూని మారుస్తూ మాట్లాడుతుందేమో. రోజా మీద టీటీడీ వాళ్ళు కేసు పెట్టాలి సీరియస్గా. లడ్డూ తీసుకోలేదని చెప్పి లడ్డూను అవమానించి మాట్లాడుతున్నారు.